బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ రాష్ట్రంలో 9 ఏళ్లలో ఒక్కరికి కూడా రేషన్ కార్డు ఇవ్వలేదని అన్నారు ఎంపీ డాక్టర్ లక్ష్మణ్. అయితే అబద్ధపు హామీలతో మళ్లీ ఓట్లు అడుగుతున్నారని చెప్పారు. తెలంగాణ ఆగమవుతుంటే కేసీఆర్ పట్టించుకోవడం లేదన్నారు. ఎస్సీ వర్గీకరణకు న్యాయం చేస్తామని మోదీ హామీ ఇచ్చినట్లు లక్ష్మణ్ వెల్లడించారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ రాష్ట్రంలో 9 ఏళ్లలో ఒక్కరికి కూడా కొత్త రేషన్ కార్డు ఇవ్వలేదన్నారు ఎంపీ డాక్టర్ లక్ష్మణ్. అయితే అబద్ధపు హామీలతో మళ్లీ ఓట్లు అడుగుతున్నారని చెప్పారు. తెలంగాణ ఆగమవుతుంటే కేసీఆర్ పట్టించుకోవడం లేదన్నారు. ఎస్సీ వర్గీకరణకు న్యాయం చేస్తానని మోదీ హామీ ఇచ్చినట్లు లక్ష్మణ్ వెల్లడించారు. అదే మోదీ వేట కుక్కల ఓట్ల కోసం వెంటాడుతున్నారు. ఇవాళ 10 ఏళ్లుగా ఒక రేషన్ కార్డు ఇవ్వనటువంటి కేసీఆర్ ఇప్పుడు ఎన్నికలు వేయాలని తెలిసినప్పటికీ కూడా కొత్త రేషన్ కార్డు విషయంలో ఎన్నికల సంఘానికి లేఖ రాస్తారు. ఆనాడు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారు కామారెడ్డిలో పర్యటనలో ఒక ఐఏఎస్ అధికారిని నిలదీస్తే ఇదే బీఆర్ఎస్ నాయకులు ఏ రకంగా వెటకారంగా మాట్లాడినారో మరి ఈరోజు మరి రేషన్ కార్డు ఇవ్వాలంటే ప్రభుత్వము తెలంగాణను వెలగబెట్టామంటే నమ్మేదానికి ఎవ్వరు కూడా ఇవాళ సిద్ధంగా లేరు. ఈయన అంటే ఆగడు, పంటే లేవడు. 10 ఏళ్లలో చేయని పనులు అవకాశం ఇస్తే 10 రోజుల్లో చేస్తా అని చెప్పి మళ్ళీ వాగ్దానాల వర్షాలు కురిపించి ఎన్నికల కమిషన్ కూడా లేఖ రాస్తా ఉన్నాడు. మన ఉద్యోగులకేమో ఇంక్రిమెంట్లు లేదా దళిత బంధు, రైతు బంధు ఇవేమి ఇవ్వకుండా అనుమతి కావాలని చెప్పి లేఖలు రాయడం అంటే ఇది ఎన్నికల స్టంట్ కాకపోతే మరి తెలంగాణ ప్రజలు మీ యొక్క విన్యాసాలకు డ్రామాలకు ఏమాత్రం కూడా ఇవాళ మోసం